షార్ట్ 292 ఇక్కడ మనకి ఘాతాంకాల న్యాయాలకు సంబంధించి ఒక ఈక్వేషన్ లాంటిది ఇచ్చాడు. దాన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఏమొస్తుందని అంటున్నాడు. మనం చూస్తే ప్రతి దాన్ని పవర్స్ లో రాయగలమా లేదనేది చూసుకోవాలి. ఇక్కడ 12 ని దేనికి స్క్వేర్ గా రాయలేము. అప్పుడు ఏం చేయాలి, లోపల ఉన్న 12 ని 3 × 4 గా రాసుకోవాలి. అప్పుడు 3 × 4 అవుతుంది, అలాగే 4 × 4 కూడా అవుతుంది. ఎందుకు 12 కి పవర్ 4 ఉంది. ఇప్పుడు 9 ని 3 స్క్వేర్ గా రాయొచ్చు. 3² హోల్ స్క్వేర్ అంటే 3 కి 3² హోల్ పవర్ ఆఫ్ క్యూబ్ అంటే 9 కి క్యూబ్ ఉంది. ఇంటూ 4 ఎలా రాయొచ్చు, 2 స్క్వేర్ గా రాయొచ్చు. బై 6 క్యూబ్. 6 దేనికి మనం క్యూబ్ గా కానీ స్క్వేర్ గా కానీ రాయలేము. అప్పుడు ఏం చేయాలి, 2 × 3 గా రాయాలి. అప్పుడు 2 క్యూబ్ అవుతుంది, అలాగే 3 క్యూబ్ కూడా అవుతుంది. 8 ని 2 క్యూబ్ గా రాయొచ్చు. కాబట్టి 2 క్యూబ్ హోల్ స్క్వేర్ ఇంటూ 27 ని 3 క్యూబ్ గా రాయొచ్చు. ఇప్పుడు చూస్తే ఓవరాల్ గా ఏం మిగిలాయి మనకి, ఇక్కడ 4 ని కూడా మనం ఏ విధంగా రాయొచ్చు, 2 స్క్వేర్ గా రాయొచ్చు. అంటే 2² హోల్ పవర్ ఆఫ్ 4 గా మనం రాయొచ్చు. ఇప్పుడు చూస్తే 3 × 4 ఇంటూ 2 × 8 ఎందుకు m × n 2 × 8 నెక్స్ట్ 2 × 3 3 × 6 2 స్క్వేర్ బై 2 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ ఇంటూ 2 × 6 అవుతుంది ఇంటూ 3 క్యూబ్. ఇప్పుడు ఏవేవి క్యాన్సిల్ అవుతాయో చూసుకోవాలి. ఇక్కడ ముందు 3 చూడండి, 3 × 4 6 అంటే 3 × 4 6 3 × 10 అవుతుంది. ఇక్కడ కింద ఏముంది 3 × 3 3 × 3 అంటే 3 × 6 వరకే ఉంది. అంటే పైన ఇంకా మనకి 3 × 4 అనేది మిగులుతుంది. నెక్స్ట్ 2 × 5 2 × 4 ఏమవుతుంది, 2 × 10 అవుతుంది. కింద చూస్తే ఇక్కడ 2 క్యూబ్ 2 × 6 అంటే 2 × 9 అయింది. 2 × 9 అంటే పైన 10 లో పోతే 2 అనేది ఉంటుంది. 3 × 4 అంటే ఎంత అవుతుంది, 81 81 × 2 81 × 2 అంటే ఏమవుతుంది మనకి 162 అవుతుంది. దీని ఫైనల్ ఆన్సర్ ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.